అందరికీ నమస్కారం అండి. రేపు చాలా పవిత్రమైన రోజు ఏప్రిల్ 2వ తేదీ హనుమాన్ జయంతి అండి. అంటే మనం పురాణాల ప్రకారం హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటామండి. మొదటిది చైత్ర పౌర్ణమి రోజున, అలానే వైశాఖ బహుళ దశమి రోజుల్లో జరుపుకుంటాం. ఈ రోజుల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సర్వ గ్రహ దోషాలు తొలగుతాయి. అలానే మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. కాబట్టి చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 2వ తేదీ హనుమాన్ జయంతి మనకి తిథి ఉదయం 7:41 వరకు ఉంటుందండి. అలానే హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించారు కాబట్టి ఉదయకాల పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి పూజ ముహూర్తం మనకు ఉదయం 6:11 నుండి 10:15 వరకు ఉంటుంది. ఈ సమయంలో పూజించడం వల్ల అత్యంత ఫలితం ఉంటుంది. అలానే 2026 ఏప్రిల్ 2వ తేదీ హనుమాన్ జయంతి కాబట్టి మనకి రేపు ఈ హనుమాన్ జయంతి మనకి ధ్రువయోగం అలాగే హస్త నక్షత్రంతో కలిపి ఏర్పడుతున్నాయి. కాబట్టి అత్యంత పవిత్రమైన రోజు. అలానే స్వామివారి దీక్ష 41 రోజుల దీక్షను ప్రారంభించేవారు ఈ చైత్ర పౌర్ణమి నుండి 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారండి. ఈ దీక్ష మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి రోజున ముగిస్తారండి. అలానే ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరు కూడా పూజా విధిలో ఈ రోజున ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీస లేదా సుందరకాండని పఠించాలండి. అది అత్యంత శుభప్రదం. అలానే ఈరోజు స్వామివారికి నైవేద్యంగా అప్పాలు, బూందీ లడ్డూలు, వడపప్పు, పానకం వంటివి అలానే అరటిపళ్ళు సమర్పించాలి. ఈ రోజున స్వామివారికి సింధూరంతో అలానే తమలపాకులతో అర్చన చేయించాలి. లేదా ఎందుకు అంటే సీతాదేవి తన నుదుటిన సింధూరం ధరించడం చూసి స్వామివారు రాముడు ఆయురారోగ్యాలతో ఉండాలని హనుమంతుల వారు ఒళ్ళంతా సింధూరం ధరించారండి. కాబట్టి ఈ రోజు మనం సింధూరం సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. అలానే ప్రతి ఒక్కరు కూడా ఓం హం హనుమతయే నమః లేదా శ్రీరామదూతాయ హనుమతాయ నమః అనే నామాల్ని 108 సార్లు జపించాలి. జపించడం ద్వారా కార్యసిద్ధి మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాల కోసం జై హనుమాన్ అని కామెంట్ చేయండి.